గత 2 రీల్స్గా కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నానండి. ఇది చివరి రీల్. కాత్యాయని వ్రతం ఆడ మగ పెళ్లి కానివారు చక్కనైన భాగస్వామి కోసం, పెళ్లైన వాళ్లైతే అందమైన సాంసారిక జీవితం కోసం, జన్మజన్మల్లో వైధవ్యం మళ్లీ మళ్లీ రాకుండా పూర్వ సువాసినులు మళ్లీ పండంటి జీవితం కోసం విడాకులు తీసుకున్నవారైనా ఆచరించవచ్చు. ప్రత్యేక పీఠంపై గాని మొక్కుకున్నన్ని రోజులు లేదా మాసాల్లో 9 మంగళవారాల పాటు లేదా 41 రోజులు ఎర్రని వస్త్రాన్ని పీఠంపై పరిచి పార్వతీ పరమేశ్వరుల ఫోటో లేదా విగ్రహాలు లేదా పార్థివలింగం చేసుకుని పసుపు గౌరిగా అమ్మను తయారు చేసుకుని పసుపు గణపతిని చేసుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని గణపతిని ప్రార్థించి గురువుని, కుల, గృహ దైవాల్ని, గ్రామ దైవాన్ని, అమ్మా నాన్నల్ని తలుచుకొని వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. మొదటి రోజు షోడశ ఉపచారాలతో పూజించి వ్రత కథ చదువుకొని 9 పోగుల ఎర్ర దారానికి 9 ముడులు వేసి కంకణ ధారణ చేసుకుని కలశస్థాపనతో వ్రత దీక్షను తీసుకోవాలి. ఇక 2వ రోజు నుంచి పంచ ఉపచారాలతో పూజ, అష్టోత్తర అర్చన సరిపోతుంది. అదే 9 వారాల పాటు మొక్కుకునే వాళ్లైతే ప్రతి వారం కలశస్థాపన, షోడశ ఉపచారాలతో పూజ, వ్రత కథ తప్పనిసరి. ఈ వ్రతం జరిగే అన్ని రోజులు ఇంటి ముందు ముగ్గు, కుదిరితే గోమయంతో గొబ్బెమ్మ, పచ్చని గడప, పరిశుభ్రమైన ఇల్లు చాలా ముఖ్యం. ఆటంకాలు వస్తే మాత్రం మళ్లీ ప్రారంభించి కొనసాగించుకోవాలి. ఇలా అనుకున్నన్ని రోజుల దీక్ష పూర్తయ్యాక ఏదైనా దేవాలయాన్ని సందర్శించి స్వయం పాకదానం బ్రాహ్మణులకు ఇస్తే మంచిది. ధనుర్మాస దీక్షగా చేసేవారైతే గోదా కళ్యాణంలో పాల్గొన్నా చూసినా కూడా మంచిది. 9 మంది లేదా శక్తానుసారం దంపతి సమేతంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి తాంబూలాదులతో సత్కరించినా కూడా వ్రత సిద్ధి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వ్రతం నమ్మకంతో చేసి సంతోషంగా ఉన్న కుటుంబాలు ఎన్నో. శ్రీమాత్రే నమః.